మీరంటే ఉన్నారు ప్రజలకు క్లారిటీ ఉందని. ఎందుకంటే ప్రజల్లోకి నేను వెళ్తూ ఉంటాను కాబట్టి నేను విన్న దాని ప్రకారం చూసుకుంటే గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చాడు పథకాలు, జగన్ వచ్చిన తర్వాత ఇంటికి తెల్లారి అట్లా 5 గంటలకు లేపి 1వ తారీఖున తీసుకొచ్చి చేతిలో పెడతా ఉన్నారని చెప్పి ప్రజల్లో భావన ఉంది. సో మీరు ఇక్కడ కూర్చుని మనం ప్రజలు క్లారిటీగా ఉన్నారు, ప్రజలు క్లారిటీగా ఉన్నారంటే ఉపయోగం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఎవరికి ఇస్తున్నారు చెప్పనా? ఆయన సొంత ఓటు బ్యాంక్ మాత్రమే పథకాలు ఇస్తున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు, పదవులు ఇవన్నీ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు మాత్రమే దక్కుతున్నాయి. సరైన ఫ్యామిలీస్ కి ఎక్కడ కూడా పథకాలు దక్కట్లా. ఈ బటన్ ఉచితం అనేది ప్రచారం చేసుకుని 100 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రచారం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఆ పథకాలు కూడా వాళ్ళ పార్టీ సభ్యులకి, వాళ్ళ పార్టీ సానుభూతి పరులకి పథకాలన్నీ ఇచ్చేసి మేమేదో మొత్తం రాష్ట్రం మొత్తం పథకాలు ఇచ్చామని చెప్పి ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలకు తెలియవా? ఈరోజు రోడ్డు మీద టీ సెంటర్కి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి బాగా చేశాడంట కదా బాబాయ్ అంటే ఎల్లులు ఎమ్ములు తిడుతున్నారు వాళ్ళు. మీరు కూడా వెళ్ళి ఎప్పుడన్నా మైక్ వాళ్ళ ముందు పెట్టండి, ఏంటి జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడన్నా మైక్ వాళ్ళ ముందు పెడితే వాళ్ళు మీకు సరైన సమాధానం చెప్తారు. మీరు ఈరోజు మమ్మల్ని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వస్తే బాగుపడిపోద్దని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా పథకాలని? చంద్రబాబు నాయుడు గారు అర్హులు ఉన్న వాళ్ళందరికీ కూడా పథకాలు ఇచ్చారు. ఆ రోజు ఈ రోజు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, అభివృద్ధి రంగంలో కానీ అన్ని రకాల అభివృద్ధి చేసుకుంటూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు 2019లో మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిగా అయి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉండేది తెలుసా అండి? మన భారతదేశంలోనే టాప్ 3 సిటీస్ లో ఒక సిటీగా ఉండేది. వరల్డ్ లోనే టాప్ 10 సిటీస్ లో అమరావతి టాప్ 10 లో ఉండేది. అది అమరావతి పరిస్థితి. ఈ రోజు హైదరాబాద్ లో రెవెన్యూ జనరేటింగ్ గ్రోత్ ఇంజిన్ ఏంటంటే సైబరాబాద్ ఒకటేనండి. సైబరాబాద్ ఈ రోజు ఎట్లా ఉందండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన ఫౌండేషన్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటిన మొక్క ఈ రోజు చెట్టు అయ్యి ఈ రోజు ఎంత అద్భుతంగా మన ఈ రోజు ఫలితాలు ఇస్తున్నది. అలా అమరావతి కూడా కొనసాగుంటుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఎంత అద్భుతమైన క్యాపిటల్ ఉండేది, ఎంత అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉండేవి, ఎన్ని కంపెనీస్ వచ్చి ఉండేవి, ఎన్ని కంపెనీస్ కొనసాగుండేవి, ఎంతో మంది ఉద్యోగాలు చేసి ఉండేవాళ్ళు, బయట స్టేట్స్ నుంచి కూడా వచ్చి మన దగ్గర ఉద్యోగాలు చేసి ఉండేవాళ్ళు. కానీ అదేం లేదు కదా, ఇవాళ వచ్చిన కంపెనీస్ నల్లగొట్టేశారు. పని చేసుకున్న ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతామంటే వాడి దగ్గర లంచాలు తీసుకుంటున్నారు. మీరు చూడలేదా? కియా మోటార్స్ దగ్గరకు వచ్చి ఆ బట్టలిపి చూపించారు చూడండి. ఆ ఎంపీ ఆడి పేరు నాకు తెలియదు, మర్చిపోయా. ఆ బట్టలిపి చూపించిన ఎంపీ వాడు డైరెక్ట్ గా ఆ కియా మోటార్స్ ఉన్న చైర్మన్ చేయబెట్టి చూపిస్తున్నాడు. వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇట్లా ఉంటే ఎవడొస్తాడు ఇన్వెస్ట్మెంట్స్? ఓ బట్టలిప్పుకునే ఎంపీఏ డైరెక్ట్ గా పోయి ఒక ఇన్వెస్టర్ ని బెదిరిస్తున్నాడు అంటే రాష్ట్ర పరిస్థితి ఏంటో మీ విఘ్నతకే వదిలేస్తా. అంటే ఇక్కడ మన మంత్రి, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. చదువుకున్న వాళ్ళు పెరిగిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సార్ ఉద్యోగాలు? అదే అంటున్నానండి, యదవలు సన్నాసులు పనికి మాలినందరూ రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళు మంత్రులు అయితే ఇలానే ఉంటది. చదువుకున్నోడు పెరిగిపోతుంటే అంటే సిగ్గుశరం ఉండాలండి ఈ మాట అంటానికైనా. ఎందుకంటే కంపెనీలు వచ్చినాయి అనుకో, చదువుకున్న వాళ్ళందరూ కంపెనీలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కదా. కంపెనీలు లేవు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ పెరిగిపోతున్నారు అనే విషయం ఇంకిత జ్ఞానం కూడా లేదా ఆయనకి. మనకు ఒక గుడ్డు మంత్రి ఉన్నాడు, కంపెనీలు ఎందుకు వస్తున్నారా అంటే కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పొదగాల అంటాడు. ఇలాంటి ఎదవలు సన్నాసులు ఈ రోజు మన రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నారంటే సిగ్గుతో నవ్వుకోవాలి మనం. సో ఇప్పుడు మళ్ళీ అలాంటి వాళ్ళకి టికెట్లు కూడా ప్రధానంగా ఈ రోజు ఎలక్షన్ దగ్గరకు వస్తుంటే ఎన్ఆర్ఐలు ఎక్కువ చూపు అంతా తెలుగుదేశం వైపు ఎందుకు పడుతుంది అంటారు? టికెట్ల కోసం ప్రధానంగా రేసుల్లో ఎన్ఆర్ఐల పేరు ఎక్కువగా వినిపిస్తుంది చాలా చోట్ల. తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వాళ్ళు పోటీ చేస్తారు. తెలుగుదేశం పార్టీలో క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళు 99% అందరూ కూడా మంచి హిస్టరీ ఉన్నాడు, ఎక్కడో 1% ఒక క్రిమినల్ హిస్టరీ ఉంటాడు ఉండడాన్ని నేను అట్లా. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 99% క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళే, ఒక్కడో చదువుకున్నోడు లేడు. చదువుకున్నాడు అయితే ఆ గుడ్డు మంత్రి చదువుకున్నాడు అయితే ఆ సమాధానం చెప్తాడు కదా. బొత్స సత్యనారాయణ చదువుకున్నాడు అయితే బొబ్బ అని మాట్లాడాడు కదా. కొడాలి నాని గుట్కా తింటాం తప్పితే ఏం రాదు కదా. రోజా కొండ మీద టికెట్లు అమ్ముకోవడం తప్పితే ఆమె చేస్తుందా? ఏం చేశారు వీళ్ళు అంటే? నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా విద్యార్థులు, చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా అట్రాక్ట్ ఎందుకు అవుతారంటే తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత అభివృద్ధి చేసింది. ఈరోజు హైదరాబాద్ ఆ రకంగా ఉండాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజు ఇంత కనీసం ఈ రకంగా అభివృద్ధి, అక్కడక్కడ కంపెనీలు, అక్కడక్కడ బిల్డింగ్లు కనపడుతున్నాయని చంద్రబాబు నాయుడు గారు చేసింది అది. అందుకనే ఖచ్చితంగా ఎడ్యుకేటెడ్ ఫోక్స్ అందరికి తెలుసు అండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఏ రాజకీయ నాయకుడైనా సొంత జేబుల్లోంచి పెట్టాడు, ఇద్దరు జగన్మోహన్ రెడ్డి ఆర్ చంద్రబాబు నాయుడు. కానీ ఒక పవన్ కళ్యాణ్ మాత్రం తన కష్టార్జితాన్ని అంతా రైతులకు పంచారనేది కొంతవరకు ప్రజల్లో ఉంది. మరి ఇక్కడ జనసేన అంశాన్ని మీరు ఎట్లా చూస్తారు? జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తులో ఉంది. ఖచ్చితంగా 2024 ఎలక్షన్స్ లో జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ చిత్తుగా ఓడిపోబోతుంది. పాయింట్ 1. పాయింట్ 2, జనసేన పార్టీ ఈ రోజు ఆయన డబ్బులు రైతులు పంచారు అని మీరు చెప్తున్నారు, పంచారు.
మేము కూడా ఎంతో చేశాము. ఎంతమందికి 2019 నుంచి 2024 వరకు ఎంతమంది కార్యకర్తలు చనిపోతే, ఎంతమంది రైతులు చనిపోతే, ఎంతమంది వికలాంగులకి పెన్షన్లు కానివ్వండి, కార్యకర్తల పెన్షన్లు కానివ్వండి, ఎన్ని ఇవ్వట్లేదు. చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం. కాకపోతే తెలుగుదేశం పార్టీలో ఏంటంటే ఒక ఆచారం ఉంది, అంటే 10 రూపాయలు చేస్తే రూపాయి చెప్పుకోవాలనుకునే ఆచారం ఉంది. అందుకనే మేము 10 రూపాయలు చేసినా రూపాయి కూడా చెప్పుకోవట్లేదు. మా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక డ్రాబ్యాక్ ఏంటంటేనండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన తెచ్చిన కంపెనీలు ఎన్ని ఉన్నా గానీ, ఎంత అభివృద్ధి చేసినా గానీ చెప్పుకోలేకపోయాం. అందుకని 2019లో ఓడిపోయాం. అదే జగన్మోహన్ రెడ్డి లాగా 10 రూపాయలు చేస్తే 1,00,000 రూపాయలు చెప్పుకునేటట్టు ఉంటే మేము ఊదర కొట్టేవాళ్ళం. ఈరోజు రాష్ట్ర ఖజానా నుంచి ఆయన పొగడ్తల కోసము, ఆయన చెప్పుకునే దానికోసము ఈరోజు పేపర్లలో వేల కోట్ల రూపాయలు పెట్టి ఆడలిస్తున్నారు. మేము ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజాధనం వేస్ట్ చేయలేదు కదా, అందుకని మేము ఓడిపోయాం. చెప్పుకున్నది కానీ మేము చేసింది చెప్పుకోగలిగితే బాగుండేది, మేము చేసింది కూడా చెప్పుకోలేకపోయాం. సో ఇప్పుడు మీరు ఎంత గొంతు చించుకున్నో లేదా మీ టైం వెచ్చించో పార్టీ కోసం ఇంత చేస్తూ ప్రతిపక్ష పార్టీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ పరిస్థితి ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా? ఏం చేస్తారండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే చంపేస్తాడు, అంతే కదా. దాన్ని రెడీగా ఉన్నాం. మేము కూడా ఎంత దూరమైనా కొట్లాడుతాం, రెడీగా ఉన్నాం. మేమేమి గంజాయి అమ్ముకోవట్లేదు, మేమేమి డ్రగ్స్ అమ్ముకోవట్లేదు, లేదా మేమేమి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు. మేము రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రశ్నిస్తున్నాం, అంతే. దానికే మీరు చంపేస్తారంటే దానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ఎంత దూరమైనా తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మన భారతదేశంలో వాక్ స్వాతంత్రం లేదా? వాక్ స్వాతంత్రం ఉంది కదా. మీరు ఏమైనా అన్యాయం చేస్తే ప్రశ్నించవచ్చు కదా సామాన్య పౌరుడిగా. మేము అదే చేస్తున్నాము. ఈ రోజు లేదు మీ ప్రశ్నిస్తే చంపేస్తామనంటే సరే చంపండి, ఎంతమంది చంపుతారండి చూద్దాము. ఏదో రోజు రాష్ట్ర ప్రజలు కూడా తిరుగుబాటు చేస్తారు. అంటే గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టిన దాఖలాలు కూడా చూపించండి. ఎవరి మీద కేసులు పెట్టని చూపించండి. ఆఖరికి మన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలంటే కూడా కేసు పెట్టలేదు. అర్థమైంది? అంతకంటే ఇంకా పెద్ద కేసులు ఏమున్నాయి చెప్పండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నువ్వు పిచ్చి తుగుల కంటే మా మీద కేసులు పెడుతున్నాడు. ఇది తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కూడా తేడా. ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు కూడా. జగన్మోహన్ రెడ్డి ఎన్ని అడ్డమైన మాటలు మాట్లాడారు అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మీద. ఒక కేసు పెట్టారా? పెట్టలేదు కదా. అది వాళ్ళు ఏదో విష ప్రచారం చేశారని చెప్పి మీడియాలు కూడా ఆ విష ప్రచారాలను పట్టుకొని మమ్మల్ని ప్రశ్నించే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా ప్రశ్నించకూడదని కాదు, దానికి క్లారిటీ అనేది రావాలి కదా. మేము చెప్తున్నాము, కేటగారికల్ గా చెప్తున్నాము. మా ప్రభుత్వంలో, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మా భువనమ్మను గాని, మా లోకేష్ బాబు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, బ్రాహ్మణి గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, అందరిని నానా మాటలంటే కూడా ఎక్కడా కూడా కేసులు పెట్టలా, మందలిచ్చే ప్రయత్నం కూడా చేయాల. ఎందుకంటే పిచ్చి కుక్కలు మాట్లాడుకుంటారని. ఈ రోజు వాళ్ళు ఎంత నీచంగా మాట్లాడి మేం మాట్లాడమని సృష్టించి మా మీద దొంగ కేసులు పెట్టి పైశాచికానందం పొందుతున్నారు వాళ్ళు. అలాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ కేసు విషయానికి వద్దాం. సో ఏంటి అప్డేట్ ఏంటి? అప్డేట్ ఏం లేదు. న్యాయస్థానాల మీద సంపూర్ణమైన నమ్మకం ఉందండి నాకు. జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ కూడా న్యాయస్థానంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. తద్వారా న్యాయస్థానం ద్వారా కంక్లూజన్ తీసుకొస్తాము. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులన్నీ దొంగ కేసులు. న్యాయస్థానం మీద సంపూర్ణమైన నమ్మకం ఉంది. న్యాయస్థానంలో నాకు న్యాయం జరుగుతుందని కూడా నేను నమ్ముతున్నా. పాస్పోర్ట్ పరిస్థితి? పాస్పోర్ట్ నా చేతికి ఇచ్చారు. హైకోర్టు ముట్టికాయ వేసిందండి, అసలు పాస్పోర్ట్ ఎందుకు తీసుకున్నారా బాబు అని. అదే పరిస్థితి. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. అసలు లుకౌట్ నోటీస్ ఎందుకు ఇచ్చారు ఈ కేసులకి అని చెప్పి కూడా మొట్టికాయలు వేసింది. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసిందో బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ రాష్ట్ర హైకోర్టు ఇన్ని మొట్టికాయలు వేసి ఉండకపోవచ్చు. అమ్మగారి గురించి వచ్చారు, ఎట్లా ఉంది అమ్మగారు? అమ్మగారు బాగున్నారు. షీ రికవర్డ్ అయ్యారండి. సో ఇంకా మనం క్లోజ్ చేసే ముందు మీ యువ నాయకుడు లోకేష్ గురించి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ రోజు యువగలం పాదయాత్రతో చాలా సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు, ఆయన కూడా పొగిడారు. ఎటు తిరిగి వైసీపీ నుంచి ఆయనకి ఇప్పటికీ కూడా పొగడ్తలు అనేవి లోకేష్ మీద రాలేదు కదా. అసలు మీ యువ నాయకుడి గురించి మీ అభిప్రాయం? జగన్మోహన్ రెడ్డి పొగడాలని మేము ఎప్పుడు కోరుకోమండి. జగన్మోహన్ రెడ్డి తిట్టాలనే కోరుకుంటాం. జగన్మోహన్ రెడ్డి మా మీద ఎన్ని విమర్శలు చేస్తే మేము అంత అద్భుతంగా తయారవుతాం, మేము అంత కరెక్షన్ చేసుకుంటాం. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తే చంద్రబాబు నాయుడు గారు అదే విమర్శ కదా, దీన్ని కరెక్ట్ చేసుకుందాం అనే ప్రయత్నం చేశారు. లోకేష్ బాబు గారు కూడా అదే విమర్శ కదా అని చెప్పి కరెక్ట్ చేసుకునే ప్రయత్నం చేసి ఈ రోజు పవర్ఫుల్ లీడర్ గా, మాస్ లీడర్ గా ఎమర్జ్ అయ్యారు లోకేష్ గారు. అదే జగన్మోహన్ రెడ్డి మీద ఒక కామెంట్ చేస్తే ఏ రకంగా కేసులు పెట్టి చంపేస్తున్నారో మీరు చూశారు. లోకేష్ గారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్యకర్తల్ని కనురెప్ప కాపాడుకుంటూ ప్రభుత్వానికి కార్యకర్తల మధ్యలో అనుసంధానంగా ఉంటూ ఖచ్చితంగా 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతమంది మీద దొంగ కేసులు పెట్టారు, ఏ రకంగా కార్యకర్తల్ని వేధించారు, వెంటాడారో ఆ నాయకుల పని,
ఖచ్చితంగా అధికారుల పని రెడ్ డైరీలో రాసుకున్నారు లోకేష్ గారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా సరైన సమాధానం చెప్తారు. ఎవరెవరైతే ఏ అధికారులు అయితే తప్పు చేశారో, ఏ అధికారులు అయితే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరికీ కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ ద్వారా వాళ్ళ ఉద్యోగాలు పోయే కార్యాచరణ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన చేస్తారు.